ఐరన్ అనేది చాలా పెద్ద టాస్క్. అటు బాడీకి, హ్యాండ్స్కి ప్రెజర్ పెట్టాల్సిందే. రోబోటిక్ వరల్డ్లో ఇంకా ఐరన్ బాక్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారంటే నమ్మాల్సిందే, ఎందుకంటే మేము యూజ్ చేస్తాం. కానీ అది వేరే విషయం. స్టీమ్ ఐరన్ పర్చేస్ చేసుకున్నాం. ఇందులో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, సేఫ్టీ గ్లౌజెస్, కేబుల్. ఈ కేబుల్కి ఒక విషయం చెప్పాలి, అది ఏసీ కేబుల్ అండి. మనం నార్మల్ కేబుల్ అయితే యూజ్ అవ్వదు, చూసి తీసుకోండి. అండ్ లింట్ రిమూవర్ అండ్ స్ట్రైట్నర్ కూడా వచ్చింది. దీంట్లో వాటర్ యూస్ చేయాలి. సో బేసికల్లీ మనం ఏ వాటర్ యూస్ చేయాలనే కన్ఫ్యూజన్ అవసరం లేదు, నార్మల్ వాటర్ యూస్ చేయొచ్చు. బట్ రిమెంబర్, మ్యాక్స్ లెవెల్ అనేది మాత్రం కంపల్సరీ మ్యాక్స్ లెవెల్కే యూస్ చేయాలి. ఇనిషియల్గా మనకి స్ప్లిట్టింగ్ అవుతుంది, మళ్ళీ నార్మల్ స్టీమ్ రిలీజ్ చేస్తుంది ఐరన్కి ఎంత కావాలో. సో ఇక్కడ మేము మా టీషర్ట్కి ట్రై చేసాము. ఇది ఇనిషియల్గా ఐరన్ చేయకముందు. సేఫ్టీ గ్లౌజెస్ అయితే ఖచ్చితంగా వేర్ చేయాలి. సో స్టీమ్ రావడం వల్ల ఒక్క 30 to 40 సెకండ్స్లోనే త్వరగా ఐరన్ అయిపోతుంది. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఏ క్లాత్కైనా సూటబుల్ అవుతుంది. సో బెటర్ టు పర్చేస్. మన షర్ట్స్కి, శారీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరే చూడండి రిజల్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్.